హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకి మేము కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగా కాదు, ఇవాళ ఫాదర్ ఇంకా సన్ అంటే నిధు వాళ్ళ డాడీ చేస్తున్నారు. వీళ్ళు తింటున్నారు. చెప్పు నిధు. ఫ్రాన్స్ బిర్యానీ, గట్టిగా. చికెన్ పిజ్జా, బర్గర్. చికెన్ బర్గర్. అయితే ఫ్రాన్స్ బిర్యానీ ఛాలెంజ్ చెయ్యండి అని తారా గారు ఇచ్చారు అని చెప్పేసాను. చెప్పేసామా. అలాగే చికెన్ బర్గర్ ఛాలెంజ్ చేయండి అని అంజలి సంజయ్ గారు ఇచ్చారు, ఇంకా మోనికా శ్యామ్ గారు ఇచ్చారు. చికెన్ పిజ్జా ఛాలెంజ్ చేయండి అని ఎస్కే అసిఫా గారు, కావ్య శివాని గారు, బిల్లా లైజీ గారు, ఇంకా మనీషా గారు ఇచ్చారు. వీరి కోసమే ఈ ఛాలెంజ్ ఇవాళ. అందరి పేర్లు చెప్పేశాను. ఇంకో విషయం ఫ్రెండ్స్, నేను ఎవరి పేరన్నా చెప్పకపోతే బాధపడకండి. అలాగే ఎక్స్ట్రా ఎవరి పేరన్నా చెప్తే సంతోషపడకండి. సంతోషపడకండి. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా కిందికి వెళ్ళిపోయాయి. అంటే డబల్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అందుకే ఎవరి పేరు చెప్తున్నానో ఎవరి పేరు చెప్పట్లేనో కొంచెం కన్ఫ్యూజ్. ఎందుకంటే ఆల్రెడీ మేము పిజ్జా లైవ్లో చేసాము, అలాగే ఫ్రాన్స్ బిర్యానీ కూడా లైవ్లో చేసాము. మరి అప్పుడు ఎవరి పేర్లు చెప్పాను వెనక్కి వెళ్ళి చూడడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. అయినా వెతికాను, కానీ ఎవరి పేరన్నా చెప్పకపోతే సారీ, ఏమనుకోకండి. ఓకేనా? అలాగే ఫస్ట్ టైం ఆ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పనిష్మెంట్ కూడా ఉంటుంది. వాళ్ళు నిధు తీసుకుంటాడా పనిష్మెంట్, నిధు వాళ్ళ డాడీ తీసుకుంటారో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మాతోనే ఉండండి. ఓకే, రెడీ? రెడీ. ఫస్ట్ ఏం తిందాం? బర్గర్ తిందాం. ఓకే ఓకే, 1 2 3 స్టార్ట్. ఆహా, అక్కడ పెట్టి స్కాప్ తీసుకొని చికెన్ బర్గర్. బాగుంది. రెడీ? చూద్దాం ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారో, ఎవరు విన్ అవుతారో చూడాలి. ఇద్దరు ఫుడ్డీసే. నేనన్నా కొంచెం మెల్లమెల్ల తింటా, కానీ నిధు వాళ్ళ డాడీ ఫాస్ట్గా తింటారు. చూద్దాం. ఆల్రెడీ మీరు చూస్తున్నారుగా ఛాలెంజెస్లో ఎలా తింటున్నారో. నిధుది హాఫ్ పీస్ ఫినిష్ అయిపోయింది. ఇవాళ ఎవరో కామెంట్ చేశారు ఫ్రెండ్స్, మీరు బాహుబలి తాళి తినండి అనేసి. తినగలుగుతామంటారా చెప్పండి? ఐడియా అయితే బాగుంది కదా నిధు? తినగలుగుతామంటారా చెప్పండి? ఎంతమంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తినగలుగుతామా? నేనైతే తినలేను అనుకోండి. నిధుకు చెప్పండి. ఏమో ఇద్దరం కలిసి తినగలమేమో. కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. తినగలమా? తినగలలేమా? తినలేమా? ఇద్దరికి హాఫ్ ఉంది. చూద్దాం. చికెన్ బర్గర్ ఎంతమందికి ఫేవరెట్, వెజ్ బర్గర్ ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేసేయండి. ఎవరు ఫస్ట్? బర్గర్ కొంచెం మింగడం కష్టమే అవుతుందిలేండి. నేను ఇంతకుముందు తిన్నాను కదా. బన్ ఎట్లుంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే రబ్బర్లు ఉంటుంది కదా, నోట్లోకి వెళ్ళి అతుక్కుంటా ఉంటుంది. నేను బర్గర్ కత్తం ఫినిష్ చేసేసిండు. ఇప్పుడు ఇంకా కాలేదు. ఇది వాళ్ళ డాడీ తినేసేయండి, పెట్టేసుకోండి. బర్గర్లో ఇప్పుడు దీన్ని 3 కింద లెక్కేయాలి కదా. 3 ఛాలెంజెస్ కదా, అంతే కదా. బర్గర్లో నిధు విన్ అయ్యిండు, నిధు వాళ్ళ డాడీ ఓడిపోయారు బర్గర్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు పిజ్జానా? పిజ్జా. చికెన్ పిజ్జా. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? ప్లేట్ చేంజింగ్ అవుతుంది. రెడీ అండి? చెప్పలేదా ఫ్రెండ్స్? మా వారి కంగారు. రెడీ? 1 2 3 స్టార్ట్. అది పట్టుకోండి, ప్లేటు, పేపర్ ప్లేట్ పట్టుకోండి. ఒక్క దాంట్లో అయితే నిధు విన్ అయిపోయాడు.
స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారో, ఏం పనిష్మెంటో. నువ్వు ఫినిష్ చేసి ఉంటుంది. అది మొత్తం అతుక్కుంది డాడీ ప్లేట్కి. మెల్లగా తీసేయండి. ఏమిటో అందుకంత ఫాస్ట్ అయిపోతుందా? బ్రెడ్ అతుక్కొని పైన వస్తుంది. తర్వాత తీస్తారులే. సరే పైన పైన తిని తర్వాత బ్రెడ్ తినండి. తింటారు, వచ్చేస్తుంది అదిగా. తినండి తినండి, ఇద్దరు ఫాస్ట్గా తినండి. పనిష్మెంట్ గుర్తుంచుకోండి. పనిష్మెంట్ నేను, నా అన్నీ స్పైసీగా ఉంటాయి, చిన్న చిన్న అయినా సరే. ఫ్రెండ్స్, మీకు ఒక జోక్ చెప్దాం అనుకుంటాను, ఎప్పటి నుండో అస్సలు అవ్వట్లేదు. చెప్దామంటే ఎప్పుడు ఛాలెంజ్లో ఉంటున్నాను. ఇప్పుడు ఛాలెంజ్ వాళ్ళది చూడండి, మాటలు నాయి వినండి. మేము ఒక జోక్ చేసాం కింద చూడండి. అంటే చాలా 3 months అయిపోయిందేమో, 4 months అవుతుందేమో. ఏంటంటే లాక్ని వేసినట్టు చేసి కిటికీలో నుంచి పడేయడం అన్నట్టు. అయితే ఆ జోక్ ఏంటంటే, నేను కిటికీలో నుంచి నిజంగానే లాక్ని పడేసాను ఫ్రెండ్స్. ఆ జోక్ చూడండి, మీకు అక్కడ అర్థం అవుతుంది. నేను లాక్ పడేసాను. మళ్ళీ చూడండి, మధ్యలో డోర్ ఉంటుంది, బయటి డోర్ వేయలేము మేము, మధ్యలో డోర్ మా వారేసేసి వచ్చిండ్లు. ఆ విషయం మాకు తెలియదు. లాస్ట్కి నేను బాత్రూమ్ ఎక్కి బ్యాక్ నుండి దూకి తీసిండు. మా అదృష్టం ఏంటంటే వాష్ ఏరియాలో ఉన్న డోర్ వేయలేదు మేము. ఇది ఎప్పటి నుండో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. ఆ జోక్ చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్. కిందికి వెళ్ళేసి చూడండి, జోక్స్లలో షార్ట్స్లలో లాక్ దాచిపెట్టాలన్నట్టు, దొంగలు చూడకుండా. ఆ జోక్ కీ లాక్ వేసి కీస్ దాచిపెట్టాలి. ఆ జోక్ చూడండి, కింద ఉంది, భలే ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఏం చెప్పినో. ఇవాళైతే నా మాటలు మీరు భరించాల్సింది, ఎందుకంటే నేను వీడియో కెమెరాకి ముందు లేను, వెనక ఉన్నాను కాబట్టి మాట్లాడుతూనే ఉంటాను. ముందుంటేనేమో తినాలి కాబట్టి అంత మాట్లాడలేను, ఇప్పుడు వెనకుండా కాబట్టి మాటలు తినే పని లేదు కాబట్టి మాట్లాడతా. నా మాటలు బోర్ కొట్టిస్తే ఏమనుకోకండి ఫ్రెండ్స్, మీరైతే వాళ్ళ ఫుడ్ ఎంజాయ్ చేయండి. నిదుది అయిపోవడానికి వచ్చేసింది. నిద్రది ఫినిష్ అయిపోతుంది, ఇందువల్ల డాడీది ఇంకా ఉంది 1 piece. బర్గర్ కూడా అతుక్కుంటుంది ఫ్రెండ్స్ లోపల, పిజ్జా కూడా అతుక్కుంటుంది ఫ్రెండ్స్ లోపల, ఎందుకంటే ఆల్రెడీ నేను చేశాను కదా ఛాలెంజ్. బర్గర్ బెటరా? మళ్ళీ అందులో మా ప్రాబ్లం ఏంటంటే, మేము ప్లేటింగ్ చేసి ఇదంతా సెట్ చేసుకునేలోపు చల్లగా అయిపోతాయి ఫ్రెండ్స్. ఏదో ఒకటే వేడివేడిగా తింటాము, చాలా వరకు అయితే చల్లగా అయిపోతాయి. ఇంతసేపు కొంచెం వేడిగా ఉంది, స్వీట్గా వెళ్ళిపోయింది. నమ్మని కూడా నొప్పులు వస్తుంది, దవడలు నొస్తున్నాయి కదా. అవును అంతే, నో ప్రాబ్లం. నీది అయిపోయినట్టే, నోట్లో ఉంది కానీ ఇంకా వాడు వాటర్తో మింగేస్తాడు, మీకు తెలిసిందేగా. కథం. పెట్టేసుకోండి. బర్గరే వస్తుంది నాకు పిజ్జా ఛాలెంజ్లో.
నిధు గెలిచిండు, నిధు వాళ్ళ డాడీ ఓడిపోయారు. ఇప్పుడు 2 గెలిచిండు నిధు, 2 కదా బర్గర్ నువ్వు పెట్టి తినరా సరే నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రాన్స్ బిర్యానీ ఉంది. ఇప్పుడు ఇందులో ఎవరు బాహుబలియో ఎవరు కట్టప్పనో తెలుస్తుంది. ఫినిష్ చేసిన వాళ్ళేమో బాహుబలి, ఓడిపోయిన వాళ్ళేమో కట్టప్ప. ఆగండి చూసారా ఫ్రెండ్స్? కట్టప్ప. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. ఫ్రాన్స్ బిర్యానీ ఎంతమందికి ఫేవరెట్ కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. జానుకు కూడా. జాను ఫస్ట్ తినకపోయేది, ఆ తర్వాత ఆమెకి ఫేవరెట్ అయింది. ఫస్ట్లో అసలు ఎంత తినమన్నా కూడా కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అస్సలు చీ అనేది, ఆ తర్వాత ఫుల్ ఇంకా అంటే చికెన్ అంత కాదు ఇది, ఆమెకు చికెన్ అంటే ఇంకా ప్రాణం అంతే. ఇది ఇష్టం అంతవరకే, ఫేవరెట్ మాత్రం అది. మరి ఇది ఫేవరెట్ అంటే చికెన్ ఫీల్ అవుతుంది చాలా. అసలు నేను చాలా వీడియోలలో కూడా చెప్పిన, లైవ్లో చెప్పిన జానుకు చికెన్ అంటే ఇష్టం అని, ఫుల్ ఇష్టం. మరి అంతే కదా, చికెన్ ఫీల్ కదా. పెరుగు పెట్టుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే సీ ఫుడ్స్తో తినొద్దు అంటారు కదా, అందుకని పెట్టలేదు. గ్రేవీ ఉంది, ఆనియన్స్ ఉన్నాయి. వాటర్తోనా? వాడి టెక్నిక్ అది. ఏమైంది? ఏం కాలే. మా సార్ కూడా స్టార్ట్ చేశారు. కొంచెం తాగుతున్నావు మింగడానిక? అదిగో వామ్మో. మా సార్ అయితే హాయిగా తింటున్నారు మెల్లగా. తింటాను చూడండి ఫ్రెండ్, స్వీట్ తింటున్నారంట. మా సార్కి ఇష్టం లేదు ఫ్రెండ్స్, చెప్పలేదు ఇంకా. ప్రాన్స్ బిర్యానీ ఆయనకి అస్సలు ఇష్టం లేదు, ఆయన తింటున్నారు ఛాలెంజ్లో. ఇవాళ నేను చేయను అన్నాను, అందుకే తను తింటున్నారు. ఓకే, నీతోదైతే ఫినిష్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఏంది అయిపోయింది. తాగేసాను వాటర్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రాన్స్ బిర్యానీలో కూడా నీదు విన్ అయిపోయాడు, నీదు వాళ్ళ డాడీ ఓడిపోయారు. పనిష్మెంట్ తీసుకునేది ఎవరు? నీదు వాళ్ళ డాడీ. ఓకే ఫ్రెండ్స్, చిటికలో వచ్చేస్తాం ఇదంతా క్లీన్ చేసి పనిష్మెంట్ కోసం. హలో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాము. పనిష్మెంట్ తీసుకునేది నీదు వాళ్ళ డాడీ, ఓడిపోయింది ఆయనే కాబట్టి. అయితే గ్రీన్ చిల్లీ తింటున్నారు 2, మేము 1 కానీ మాకంటే పెద్ద కదా, అందుకనేసి 2 వేస్తున్నాము. ఎందుకంటే 3 ఇట్లలో ఓడిపోయాడు కదా ఫ్రెండ్స్, 3 ఛాలెంజెస్లో, అందుకనేసి. ఓకే, అంత తినేసేయండి. మా సార్ మీద నేనే గ్రేట్, కనీసం ఒక్కడన్నా గెలుస్తా. మీరు ఇంకా నేనే స్లో తింటా అంటారు. అవును ఫ్రెండ్స్, నేను ఒక్కడన్నా గెలుస్తా కదా ఫ్రెండ్స్, మరి ఎప్పుడు మొత్తం ఓడిపోలేదు నేను. మొత్తం గెలిచిన రోజులు కూడా ఉన్నాయి. మొన్న గెలిచింది. అవును. అయ్యో, ఇటు కారం పసరు.
వాటర్ తాగేసేయండి తొందర తొందర నమిలేసి. అయ్యయ్యో 2 కారం వాటర్ తాగేసి. వాటర్ తాగేసేయండి. ఓకే ఫ్రెండ్స్, పనిష్మెంట్ అయిపోయింది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే. నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.